వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈటీవీ ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం పలుకుతూ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు పెద్దగైన తర్వాత కొంచెం బాధ్యతతో చేయవలసిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి ప్రారంభిద్దామా. ఎందుకు బాధ్యతతో చెయ్యాలి అన్నాను అంటే చిన్నప్పుడు వినాయక చవితి అనగానే ఎంతో సంబరం. ఎందుకంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజుల పాటు వినాయకుడి విగ్రహాన్ని పార్కులో పెట్టి ప్రతిరోజు సరదాగా స్కూల్ నుంచి రాగానే వెళ్ళి ఆడుకుంటూ వినాయక చవితి జరుపుకునే వాళ్ళం. ఏ కోరికకైనా తదాస్తు అనిపించే విధంగా పిండి వినాయకుడు తయారు చేసుకుందాం. మట్టి వినాయకుడు చేసుకోండి, పిండి వినాయకుడు చేసుకోండి. చేసుకోవడం చాలా సులభం. ఏం లేదండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇలా 2 కప్పుల పాటు తీసుకొని దాంట్లో అదే శాతం ఉప్పుని కూడా అందులో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇప్పుడు చిన్న పిల్లలు చక్కగా సరదాగా ఆడుకునే బంకమట్టితోటి రకరకాల బొమ్మలు చేసుకొని ఆడుకుంటూ ఉంటాం కదా, దీన్ని ఈ మైదా పిండి ఈ ఉప్పుతోటి కలిపి మనం తెల్ల పిండి తయారు చేసుకొని మన వినాయకుడిని తయారు చేసుకుందాం. మరి ఇంకొకటి, ఈ పిండి వినాయకుడిని తీసుకెళ్లి మనం నీళ్ళల్లో వేసేస్తే ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ పిండి ఆ చిట్టి చిట్టి జీవులు ఉన్న వాటికి ఆహారంగా కూడా మారుతుంది. దీంట్లో కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్ కలపద్దు, చాలా గట్టిగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా కలుపుకుంటే మన వినాయకుడు అంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు. దీంట్లో వేసేసి దీన్ని కలిపేసుకుందాం. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక గట్టి ముద్దలా తయారు చేసుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం రెడీ. ఎంత చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేపులో మార్చేసుకోవచ్చు. ఎలా షేప్ చేసుకుంటే విగ్రహం తయారైపోతుంది. దీన్ని సరదాగా పిల్లలతో పాటు వినాయకుడిని తయారు చేయండి. మరి ప్రకృతిలో అన్ని కాపాడడం ఎంత సులభమో ఆలోచించుకోండి. ఇదే విధంగా మేము కూడా ఈరోజు వినాయకుడిని తయారు చేసాం. చూడండి, కొంచెం సేపట్లో మన వినాయకుడిని తయారు చేసేసుకోవచ్చు. మన పిల్లలతో పాటు ఈ వినాయకుడిని తయారు చేసుకుంటూ ఒకళ్ళు చెవులు తయారు చేస్తారు, ఒకళ్ళు తొండం తయారు చేస్తారు, ఒకళ్ళు పొట్ట తయారు చేసుకుంటూ చక్కగా వినాయకుడిని తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఇలా చక్కగా దాన్ని డెకరేట్ చేసుకుని మన వినాయక చవితి గడుపుకోండి. 3 రోజుల ఎన్ని రోజుల పాటు వినాయకుడిని పెట్టుకుంటారో పెట్టుకోండి. తర్వాత తీసుకెళ్లి నీళ్ళల్లో వేసేయండి. దీనివల్ల ప్రకృతికి మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఆ దేవుడు పైనుంచి మనం అడిగిన కోరికలు తీరుస్తాడు. కాబట్టి మట్టి వినాయకుడు లేకపోతే పిండి వినాయకుడు చేసుకొని ఈ సంవత్సరం మన వినాయక చవితి జరుపుకుందాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఒక ఫ్రైడ్ మోడక్ అంటే చక్కగా ఫ్రై చేసుకుని ఒక మంచి మిఠాయి తయారు చేసుకొని మరి స్టార్ట్ చేసేద్దామా. ఈ రోజు మనం చేసుకునే ఈ ఫ్రైడ్ మోడక్ 2 విధాలుగా, ఒకటి పిండి కలుపుకుందాం, ఒకటి మిఠాయిలా తయారు చేసుకొని ఆ పిండిలో పెట్టి తర్వాత ఫ్రై చేసుకుందాం. దీనికోసం మనం నెయ్యి, అలాగే ఈ నెయ్యితో పాటు ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా తురుమును తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఈ కొబ్బరి లైట్గా వేగితే భలే మంచి టేస్ట్ వస్తుంది. వేయించేసుకుందాం. ఈ కొబ్బరిని తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మంచి రుచి వస్తుంది. కొంచెం అంతా ఆ బంగారు రంగు వస్తే దీని రుచి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇందులో చక్కగా కొబ్బరి వేగుతుంది. ఈ లోపల పిండి కూడా కలిపేసుకుందాం. మనం సమోసాల పిండి కలుపుకున్నట్టే మైదా పిండి తీసుకొని
ఇలా తీసేసుకుందాం. అయితే మీరు దీన్ని స్టీమ్ కూడా చేసుకోవచ్చు. మనం మైదా పిండి కాకుండా బియ్యం పిండి కూడా వాడి చేసుకోవచ్చు. దాన్ని స్టీమ్ చేసుకుంటాం, దీన్ని ఫ్రై చేసుకుంటాం. ఆల్రెడీ ఉండ్రాలు ఉన్నాయి స్టీమ్ చేసేసుకొని, అందుకని కొంచెం ఫ్రై వెరైటీగా ఇది చేస్తున్నాం. ఈ మైదా పిండిలో మన సమోసాలకి కలుపుకున్నట్టే దీంట్లో నెయ్యి వేసేసుకుందాం. ఏ నూనె కుదరదు, మరి వినాయకుడికి పెట్టేటప్పుడు చక్కగా నెయ్యి వేసే చేసేసుకుందాం. ఏదో వంకతో నెయ్యి వేసేసుకోవాలనుకుంటాను. సో అలాంటిది పండగల్లో మరి నెయ్యి వేయకుండా చేస్తానా? వేసి దీన్ని ఈ పిండిని పొడి పొడిలా కలిపేసుకుందాం. పొడి పొడిలా కలుపుకోవడం వల్ల మనం చేసుకున్న ఈ ఫ్రైడ్ మోడకు తినడానికి చక్కగా ఇలా నోట్లో మెల్ట్ అయిపోతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇందులో కావాలి అంటే మన సోపు పొడి అది కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు ఇలాగే మనం చేసుకుందాం. ఇటు పక్క మన ఈ కొబ్బరి లైట్గా వేగుతుంది. మరి కొంచెం వేగిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుందాం. ఆ బెల్లం వేసుకొని కొబ్బరి ఇలా చేసుకునేటప్పుడు కొంతమంది ఇది సరిగ్గా ఫ్రై చేయకపోవడం వల్ల ఈ తేమ ఉండడం వల్ల తర్వాత ఈ మోడకులు సాఫ్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలో కూడా మనం ఈరోజు చూద్దాం. దీనికోసం మనం అటుకులని పొడి చేసి వాడుకోవచ్చు, లేకపోతే ఓట్స్ రవ్వ ఇలాంటిది ఏదన్నా వాడుకోవచ్చు. ఇది కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పిండి చక్కగా మన బ్రెడ్ క్రమ్స్ లాగా అంటే పొడి పొడిగా తయారైపోతుంది. నీళ్లు పోసి దీన్ని కలిపేసుకుందాం. దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. ఈ చేసుకున్న దాన్ని బిస్కెట్స్ కుకీస్లో ఇదే విధంగా చేస్తారు. ఇది చేయడం కోసం ఎక్కువ నీళ్లు కాదు, కొంచెమే నీళ్లు పోసి మనం ఈ పిండిని కలిపేసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు పోసారనుకోండి అంత పర్ఫెక్ట్గా ఉండదు. మన సమోసాల పిండిలాగే దీన్ని లైట్గా కలిపేసుకొని తరువాత దీంతో ఈ ఫ్రైడ్ మోడక్ ఎలా చేయాలో చూద్దాం. పచ్చి కొబ్బరి ఇలా నేతిలో వేగుతుంటే ఇలా తినేయాలనిపిస్తుంది. ఎంత మంచి సువాసన బయటకు వస్తుందో చెప్పలేము. ఇందులో సన్నగా తురుముకున్న మన బెల్లం కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం ఎక్కువగా తీపి వేసేస్తా అని మా ఇంట్లో అంటూ ఉంటారు. తీయటి మనిషిని కదా, కొంచెం తీయటి నోరు కూడా. మీకు కావలసినంత బెల్లం మాత్రం వేసుకోండి. ఈ బెల్లం కరిగిన తరువాత మనం పెద్దగా చేయాల్సిన పనేముండదు. దీంట్లో కావాలంటే మన ఓట్స్ అటుకులు పొడి చేసుకొని కానీ ఏదన్నా ఇందులో వేసుకోవచ్చు. ఈ బెల్లం చక్కగా కరిగిపోయింది. మన నేతిలో వేగుతూ ఈ కొబ్బరి మరింత టేస్టీగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చెప్పాను కదా, అటుకుల పొడి లేకపోతే ఓట్స్ మీకు కావాల్సింది ఏదన్నా వేసేసి డ్రైగా చేసేసుకుందాం. ఇందులో వేసిన వెంటనే మన స్టవ్ కూడా కట్టేసి మనం దీన్ని చక్కగా స్టఫింగ్కి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదంతా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేశాను. దీంట్లో కొంచెం అంత యాలకుల పొడి వేసుకుందాం. కావాలంటే దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఏమన్నా వేసుకోవచ్చు. కానీ ఆ కొబ్బరికి ఇంకా నేను ఏం వేయట్లేదు, కేవలం ఈ యాలకుల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. దీన్ని కలిపేసి ఒక ప్లేట్లో తీసి చల్లారిన తరువాత దీన్ని స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. మన ఓట్స్ అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సూపర్. ఇప్పుడు మన పిండి తీసుకొని ఎలా స్టఫ్ చేయాలో చూద్దాం. మన కొబ్బరి మిఠాయి పర్ఫెక్ట్గా రెడీ. ఎలా చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే దీన్ని లోపల స్టఫింగ్ చేసుకోబోతున్నాం కాబట్టి బాధలే లేదు. మన పిండి ఏదైతే ఉందో దీన్ని రోల్ చేసుకుందాం. ఇది సమోసా పిండి లాంటిదే. దాన్ని తీసుకొని సన్నగా రోల్ చేసేసుకొని ఎలా దీంతో మనం మోడకులు చేయాలో చూసేద్దామా. సమోసాలు ఎలా మనం చేసుకుంటామో అదే విధంగా దీన్ని సన్నగా మనం రుద్దుకుందాం. ఇలా చేసుకొని ఒక కట్టర్ పెట్టి కట్ చేసుకుందాం. మన దగ్గర దేనిదన్నా మూత కావచ్చు, లేకపోతే ఇలాంటి బేకరీ కట్టర్స్ ఉంటాయి. దీన్ని వేసేసి కట్ చేసుకుందాం. పువ్వులా మనకి చక్కగా స్టార్ షేప్లో ఉంది కాబట్టి ఇంకా చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇలా రోల్ చేసుకొని దీని లోపల ఈ మిఠాయి మిశ్రమాన్ని వేసుకుందాం. మీకు కావాలంటే మరి కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, లేదనుకోండి వీటిని చిట్టి చిట్టి మోడకులు చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ మాత్రం మిఠాయి పెట్టేసుకుంటే ఇవి తినడానికి చాలా బాగుంటాయి. ఇవి లోపల ఫ్రై అయిన తర్వాత అందులో ఆ తీపి చక్కగా లైట్గా మెల్ట్ అయ్యి వేడివేడిగా తింటుంటే ఏం చెప్పమంటారు ఆ రుచి గురించి. ఇలా కట్ చేసుకొని ఒక వైపు తీసి మనం వాటిని దగ్గరికి ఇలా స్లోగా ఒక్కొక్కటి ఇలా గుచ్చుకుంటూ రావచ్చు. ఇదే విధంగా ఈ లోపలికంతా స్టఫింగ్ పెట్టి, అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో చక్కగా చేసుకుంటారు. ఇలా చేసి ఈ పైన ఇలా చేసి ఇలా చేసేసుకుంటారు. అయితే దీంట్లో మనం బియ్యం పిండితో చేసుకున్నప్పుడు వీటికి రకరకాల షేపులు ఇవ్వచ్చు. చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ తోటి కానీ
చేసేస్తే దానికి డిజైన్ కూడా మీకు వచ్చేస్తుంది. చూడండి, చేసేసి తర్వాత ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, తినడానికి సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చుట్టేసుకుందామా. బియ్య పిండితో మనం స్టీమ్ మోడక్స్ చేసుకున్నప్పుడు వాటి కోసము మనకి మోల్డ్స్ దొరుకుతాయి. అంటే 2 ప్లాస్టిక్ లాగా ఉంటాయి, దాంట్లో పెట్టేసి ఒత్తేస్తే చూడడానికి మంచి షేప్ వచ్చేస్తుంది. మరి ఫ్రై చేసినప్పుడు దీనికోసం మనం చాలా సింపుల్గా, ఇప్పుడు నా దగ్గర ఇలాంటి పట్కార ఉంది, ఇది చక్కగా పెద్దగా రాలేదు. కొంచెం మీకు ఓపిక ఉంటే దీంతో ఇలా గుచ్చినట్టు చేస్తే చూడడానికి మంచిగా ఫ్యాన్సీగా మంచి షేప్ కూడా వచ్చేస్తుంది. రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందామా. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేడిలో, అంటే మన సమోసాలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటాం అదే విధంగా వీటిని తక్కువ వేడిలో ఫ్రై చేసుకుంటే మనకి అన్ని బంగారు రంగులో ఫ్రై అవుతాయి. ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా ఫ్రై చేసుకొని వీటిని అసలు చూడగానే ఇలా అద్భుతంగా మంచిగా కనిపించే విధంగా తయారు చేసుకుందాం. ఎందుకంటే అందులో దేవుడి కోసం నైవేద్యంగా పెట్టుకుంటున్నాం. మరి చక్కగా చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అంటే సూపర్ అనే విధంగా మనం ఈ ఫ్రైడ్ మోడక్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ ఫ్రైడ్ మోడక్లో మంచిగా బంగారు రంగు వచ్చేసాయి. ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా ఫ్రై అయ్యి మనకి ఇంత పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటి లోపల ఆ కొబ్బరి కూడా, ఆ బెల్లం కూడా చక్కగా పాకి ఇలా ఎప్పుడైతే బయట తీసుకుంటామో దాంట్లో నుంచి ఆ జ్యూసెస్ బయటకు వచ్చి చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ మోడక్ని ఫస్ట్ మనం ఒక ప్లేట్లో పెట్టుకొని దేవుడికి నైవేద్యంలా పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని రుచి చూసేద్దాం. అద్భుతమైన ఈ ఫ్రైడ్ మోడక్ కూడా రెడీ. మన పూజ అయిపోయింది. మరి ఇప్పుడు వీటిని రుచి కూడా చూసేద్దామా. చూడటానికి ఎంతో చక్కగా అద్భుతంగా ఉన్నాయి. మరి ఇలా కొరకగానే మెల్ట్ అయిపోయే విధంగా నెయ్యి కలిపి చేసుకున్నాం. భలే అదిరిపోతుంది. సో మరి చూసేశారు కదా మన వినాయక చవితి స్పెషల్. పండగ పూట చక్కగా ప్రేమతో మీ అందరి వాళ్ళకి వంటలు చేసి పెట్టండి, మంచి మాటలు చెప్పండి. మరి ముందుగా అనుకున్నట్టు చక్కగా పిండి వినాయకుడో మట్టి వినాయకుడో వాడుకొని ఈ వినాయక చవితి జరుపుకోండి. సో మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.